ఈరోజు కథ చమత్కారం. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. రాజు కాబట్టి పంచభక్ష పరమాన్నాలతో భోంచేసేవాడు. అందుచేత అతని శరీరం బాగా లావైపోయి చిన్న ఏనుగు పిల్లలా కనిపించేవాడు. పైగా అతను కదలటానికి కూడా వీలుండేది కాదు. ఎలాగైనా తన శరీరం మునిపటిలా సన్నంగా అవ్వాలి అని అతనికి బుద్ధి పుట్టింది. దానికి ఏమైనా మందులు ఉండకపోవా అని ఆలోచించి తన రాజ్యంలో వైద్యులందరినీ పిలిపించి వారిని తనకు శరీరం తగ్గటానికి మందులు ఇవ్వమన్నాడు. తన శరీరం సన్నంగా చేస్తే 1000 రూపాయలు బహుమానంగా ఇస్తా అన్నాడు. బహుమానానికి ఆశపడి వైద్యులు ఎన్నో రకాల మందులు ఇచ్చారు. కొందరు వైద్యులు అడవులు తోటలు తిరిగి వనమూలికలను తెచ్చి మందుగా తయారు చేసి రాజుకిచ్చి తినమన్నారు. కానీ ఎన్ని మందులు తిన్నా రాజు మునుపటిలాగానే ఉన్నాడు. అందుకు రాజుకు కోపం వచ్చి ఆ వైద్యులందరినీ జైల్లో పెట్టించాడు. ఇది చూసి ఒక గడుసు వైద్యుడు రాజు దగ్గరికి వచ్చాడు. రాజు సభ చేస్తుండగా ఎదురుగా వచ్చి రాజును చూసి, రాజా, నీ శరీరం ఇంకా సన్నం కాదు కదా, నీవు మరో 6 నెలల్లో చచ్చిపోతావు అని గట్టిగా చెప్పాడు. ఇది విని సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. రాజుకి కోపం వచ్చింది. వెంటనే భటులను పిలిచి అతన్ని బంధించమన్నాడు. రాజు అతన్ని చూసి, నీవు చెప్పినట్లు 6 మాసాల్లో నేను చచ్చిపోకపోతే నిన్ను చంపేస్తాను అన్నాడు రాజు. వెంటనే అతన్ని భటులు జైల్లో వేశారు. అప్పటి నుంచి రాత్రులు రాజుకి నిద్ర పట్టడం లేదు. వైద్యులు చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. తాను నిజంగా 6 నెలల్లో చచ్చిపోతాను అనుకుని రాజుకి బెంగ పట్టుకుంది. అతనికి ఇంకా చాలా కాలం బ్రతకాలి అని, రాజభోగాలు అనుభవించాలి అని ఆశగా ఉండేది. కానీ నిండు సభలో వైద్యుడు చెప్పిన మాటలు ఎలా అబద్ధమవుతుంది? అందుకే బెంగ మనోవ్యాధిగా మారి క్రమంగా మంచమెక్కాడు. క్రమంగా రాజు ఆహారం తీసుకోక చిక్కిపోయాడు. వైద్యుడు చెప్పిన 6 మాసాల గడువు ఆ రోజుతో పూర్తయిపోయింది. కానీ రాజు చచ్చిపోలేదు. తానింకా చనిపోను అనుకుని రాజు వైద్యుణ్ణి తన ఎదుటికి రప్పించాడు. సభలోని వారందరూ వైద్యుడి పని ఈ రోజుతో అయిపోయింది అని అనుకుంటూ ఉన్నారు. రాజు వైద్యుని చూసి, నీవు చెప్పిన 6 మాసాలు నేటితో తీరిపోయాయి. కానీ నేను చనిపోలేదు కనుక నీకు మరణశిక్ష విధిస్తున్నాను అన్నాడు. దానికి ఆ వైద్యుడు, మీ ఆస్థాన వైద్యులు వారి మందులు చేయలేని పని నా ఒక్క మాట చేసింది. కావాలంటే మీ శరీరం ఒక్కసారి చూసుకోండి. ఇదే నేను మీకు చేసిన చికిత్స అని చెప్పాడు. రాజు తన శరీరం చూసుకుని మునిపటి కంటే చాలా సన్నగా ఉన్నదని గ్రహించాడు. సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. వైద్యుడు చేసిన చమత్కారానికి సంతోషించి రాజు అతనికి 1000 రూపాయలు బహుమానం ఇచ్చి జైలు నుంచి విడుదల చేసి ఆస్థాన వైద్యుడిగా నియమించాడు.